హాయ్ ఫ్రెండ్స్, నా పేరు టీవీఆర్ సచ్చా. నా ఛానల్ పేరు వెంకట తాడి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 8లో గురు శిష్యుల గురించి చెప్తున్నాను. శ్రీ రామకృష్ణ శరణ సాన్నిధ్యంలో నరేంద్రుడి జీవితం అపూర్వ దివ్యభావాలతో అద్వితీయాచాదర్శాలతో అఖండాత్మానుభూతితో విరాజిల్లైన పారమార్థిక జీవన ప్రపంచమని చెప్పవచ్చును. శ్రీరామకృష్ణ నరేంద్రులు గురు శిష్య సంబంధం అత్యద్భుతం. అన్యోన్యమైన వారి ప్రేమ తాత్పర్యాలు, అనుపమానాలు. రామకృష్ణ వివేకానందులు ఒకే శరీరాన్ని నెలకొన్న మనోప్రాణాలని, జీవాత్మలని భావించవచ్చు. శ్రీ రామకృష్ణ వివేకానంద శిష్య బృందం ఇలాగే భావిస్తుంది. ఏ పుణ్య ముహూర్తంలో నరేంద్రుడు మహాశయ తాము భగవంతుని చూశారా అంటూ శ్రీరామకృష్ణులను ప్రశ్నించాడో ఆ తరుణంలోనే అతడు పారమార్థిక జీవన కల్పతరువు పుష్పింపనారంభించింది. శ్రీరామకృష్ణుల అఖండ ఆధ్యాత్మిక శక్తి నరేంద్రుడిలో ప్రవేశించిన సమయంలో అది సంపూర్ణ వికాసం గాంచింది. గురు సందేశాన్ని నరేంద్రుడు పాశ్చాత్య ఖండాలదంతటా ప్రచారం చేసి సనాతన ధర్మోద్ధరణ గావించినప్పుడు అది ఫలమోన్ముఖమై విలసిల్లనారంభించింది. భగవత్ సాక్షాత్కార మహాభాగ్యాన్ని పొందిన గురుజన్మ ఆ దివ్య సంపద నెన్నడూ తామొక్కరే అనుభవించ ఇష్టపడరు. అర్హులైన వారికి దాన్ని ప్రాప్తింపచేయడానికి ఆతృత పడుతూ ఉంటారు. శ్రీరామకృష్ణ నరేంద్రుడిని అమితంగా ప్రేమించడానికి ఇదే ముఖ్య కారణం. నరేంద్రుడు ఏ కారణంగానైనా కొన్ని రోజుల వరకు రాకుంటే శ్రీరామకృష్ణుడు కాళీమాత తనకు కనిపించని సమయంలో ఎలా తల్లడిల్లేవాడో అలా తల్లడిల్లేవాడు. నరేంద్రుడు రాకపోవడంతో అతడు కాళికాదేవిని సమీపించి, తల్లి జగజ్జన్ని, అతన్ని చూడకపోతే నేను జీవించలేను, కరుణించి అతన్ని రప్పించు అంటూ ప్రార్థించిన సమయాలు అనేకం. వృద్ధుడైన నేను ఒక బాలుడు కోసం ఇలా పరితపించడం చూసి జనం ఏమనుకుంటారో, ఏమనుకుంటే ఏమిటి, ఈ పరితాపాన్ని నేను భరించలేను అని అతడి లాంటి వేళల్లో తన వద్ద ఉన్న భక్తజనంతో అనేవాడు. కాళీదేవి అనుగ్రహము అన్నట్లుగా ఆ సమయంలో నరేంద్రుడు వచ్చేవాడు. శ్రీరామకృష్ణుడు అతన్ని చూడగానే ఆనంద పారవస్యంలో సమాధి స్థితిని చెందగా ఇతర శిష్యులు అది చూసి అబ్బురపడేవారు. నరేంద్రుడిపై ఇతడికి ఇంతటి పక్షపాతం ఎందుకు అని కొందరు అనుకోకపోలేదు. ఏమైతే ఏమిటి, ఆ రోజుల్లో శ్రీరామకృష్ణుడు అప్రయత్నంగా నరేంద్రుడి నామాన్ని జపించాడు, అతడి కోసమే తప్పించాడు. ఆకాశం కంటే ఉన్నతము, సాగరం కంటే అగాధము అయిన మాతృప్రేమను మించిన శ్రీరామకృష్ణుల ప్రేమతత్వం నరేంద్రుడికి దురూహమైంది. శ్రీరామకృష్ణుల మృదుల బాలహృదయము, భగవద్భక్తి పారవస్యము నరేంద్రుడిని ముక్తుడిని గావిస్తే, తన శిష్యుడి అచంచల ఆత్మవిశ్వాసము, దైవ సందర్శనైక దీక్ష అతన్ని నరేంద్రుడి పట్ల ప్రేమాపాస బుద్ధిడిగా చేశాయి. కానీ శ్రీరామకృష్ణుల విశుద్ధ ప్రేమను మోహంగా ఎంచి నరేంద్రుడు ఒకసారి ఇలా విమర్శించాడు: ప్రతి నిమిషము మీరు నన్ను ఎందుకు తలుచుకుంటారు? అలా తలపోస్తే ఇక నేనే మీరవుతారు. పూర్వం జడభరతుడు తన జింకపిల్లను గురించి మోహపాసబద్ధుడినై
తదేక ధ్యానంతో ప్రాణాలు విడిచి మరుజన్మలో జింకగా జన్మించాడు. మీ గతి అలాగే అవుతుంది. ఈ మాటలతో తన బాలహృదయం కలత చెంద అతడు, నువ్వన్నది నిజమే, నిన్ను విడిచి ఉండలేకపోవడంతో నా గతి ఏమవుతుందో గదా అంటూ సంతృప్తుడై కాళికాలయానికి వెళ్ళాడు. కొద్ది నిమిషాలు అవగానే మందహాస వదనారవిందుడై బయటకొచ్చి, నరేన్, చాలు నీ పాండిత్యం, నేనిక నీ మాటలను నమ్ముతాననుకున్నావా? నీలో నేను అంతరాత్ముడినై నారాయణ్ణి చూడటంతో నిన్ను ప్రేమిస్తున్నానని జగజ్జన్ని నాకు చెప్పింది. అందుకు అభ్యంతరం కలిగిన రోజు నీ మొహాన్ని చూడటమే దుర్భరమవుతుందని పలికింది అని గంభీరంగా పలికి తన ప్రేమను గురించిన అతడి విమర్శలను తృణీకరించాడు. నరేంద్రుడు తాను చేసిన ప్రతిఘటనలకు సిగ్గుపడ్డాడు. గురువాక్యాల చేత అతడు సమ్మోహితుడయ్యాడు. విషయం తేటతెల్లమైంది. తమ పట్ల, నరేంద్రుడి పట్ల గురుదేవుడికి ఉన్న అఖండ అనురాగానికి కారణం తమలోని నారాయణాంశే అని శిష్యులందరికీ వ్యక్తమైంది. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు, ఈ బాలులందరినీ సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా భావిస్తాను. నరేంద్రుని మొదట చూసినప్పుడు అతడు దేహాభిమానరహితుడై కనపడ్డాడు. నేను అతడి హృదయాన్ని స్పృశించగానే అతడు బాహ్యస్మృతి కోల్పోయాడు. అతన్ని చూడాలని నా తీవ్ర వాంఛకు ఇదే కారణం. అతన్ని చూడకుంటే నేను పరితపించిపోతాను అంటూ మళ్ళా ఇలా అనేవారు. సమాధి స్థితి పొందిన వ్యక్తి మనసు వ్యవహారిక దశలో పరమ సాత్వికుల సంసర్గంలో మాత్రమే రమిస్తుందట. నా పరితపానికి ఇదే కారణం. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు పారమార్థిక ప్రతిభాశయాన్ని ఇలా విస్పష్టం చేశారు. నరేంద్రుడు వేదాల్లో పేర్కొనబడ్డ హోమపక్షి వంటి వాడు. ఆ పక్షి మహోన్నత స్థానంలో నివసిస్తుంది. రోజుల పర్యంతం ఆ పక్షి గుడ్లు కింద పడుతూ పదనవేగ సంజనితమైన ఉష్ణం చేత మార్గమధ్యంలోనే పిల్లలై పైకెగిరిపోతవి. అలాగే నరేంద్రుడు లోకాతీత లోకం నుంచి ప్రభవించి మాయ తనను బంధించే ముందే మోక్ష సౌధానికి రివ్వుని ఎగిరిపోవా నేర్చాడు. ఇక్కడికి వచ్చే ముముక్షువుల్లో నరేంద్రుడే సాటి. వీరిలో ఒకరు అష్టదళ పద్మం, మరొకరు షోడదళ పద్మము అయితే నరేంద్రుడు సహస్రదళ పద్మం. నరేంద్రుడు స్వర్ణ సంపూర్ణ స్వతంత్రుడు. కామరాగాలకు అతడు అధీనుడు కాడు. ఇక్కడికి వచ్చేవారిలో నరేంద్రుని చూసినంతలోనే నేను అఖండ ధైర్య బలాన్వితుడినవుతాను. చూడండి, ఈ బాలుడు ఎంత వినమ్రుడో, ఎంత శాస్త్రమూర్తో. ఈతడు నిత్యసిద్ధుడు, ఆజన్మ బ్రహ్మజ్ఞాని. ఇలాంటి వారు ఈశ్వర కోటిలోని వారు, ఆశ్చర్య కోటిలోని వారు. వీరు జగద్గురుత్వం వహించే నిమిత్తం జన్మిస్తూ ఉంటారు. వీరు పొందే శిక్షణ అంతా లోక కళ్యాణానికే. ఒక మహాలక్షణం చేత కేశవచంద్రసేన్ ప్రఖ్యాతుడైతే అలాంటి లక్షణాలు నరేంద్రుడిలో 18 ఉన్నాయి. కేశవచంద్రుల్లోనూ విజయకృష్ణుల్లోనూ జ్ఞానం దీపమై వెలుగుతుంటే నరేంద్రుడిలో అది ప్రచండ సూర్యబింబ సదృశ్యమై ప్రజ్వలిస్తోంది. కేశవచంద్రసేన్ను శ్రీరామకృష్ణుడు అమితంగా ప్రేమించాడు. శ్రీరామకృష్ణ వాక్యామృత సాగరమే కేశవచంద్రసేన్ బోధనలో ప్రతిధ్వనించింది. తనను గురించినట్టి శ్రీరామకృష్ణుల సంభాషణలను విన్న నరేంద్రుడు ఇలా అనేవాడు, మహాశయ, మీరలా పలికితే జనం మీకు మతిపోయిందని భావిస్తారు. అఖండ యశోధురినీయుడైన కేశవచంద్రసేన్ ఎక్కడా? ముక్కుపచ్చలారని విద్యార్థినైన నేనెక్కడా? మహనీయుడైన విజయకృష్ణ గోస్వామి ఎక్కడా?
అల్పుణ్ణి నేనెక్కడ? దయచేసి నన్ను ఇక వారితో పోల్చకండి. నరేంద్రుడు వినయ సంపదను చూసి శ్రీరామకృష్ణుల గారి నెమ్మదిగా ఇలా అన్నాడు. ఓయి నరేంద్ర, నేను ఇలా చెప్పక తప్పదు. ఇలా నా మాటలని తలుస్తున్నావా? ఆ తల్లి నాకు తెలిపిన విషయాలు ఇవి. తల్లి నాతో ఎన్నడూ అసత్యం చెప్పదు. అయినా నరేంద్రుడు ప్రతిఘటించేవాడు. శ్రీరామకృష్ణుడు నరేంద్రుడిని గౌరవంగా చూసేవాడు. శిష్యుడు చేయాల్సిన గురు శుశ్రూష నరేంద్రుడు తనకు చేయటం అతడు అంగీకరించలేదు. ఇప్పుడు సాక్షాత్తు శివస్వరూపుడైన నరేంద్రుడు తనకు సేవ చేయటం అధర్మంగా తలచి ఉండొచ్చు. నీలో శివుడున్నాడు, నాలో శక్తి ఉంది అని ఇవి రెండు ఒకటే అని అతడు అనలేదా? సేవ అంతా చిత్తశుద్ధుడి కోసమైతే ఎవరి హృదయం ఈవరకే పరమ పవిత్రమై ఉందో అలాంటి వ్యక్తి సేవించటం ఎందుకు? అయినా వినయమూర్తి అయిన నరేంద్రుడు సేవ చేస్తానని పట్టుబడితే నీ మార్గం వేరు అని చెప్పి శ్రీరామకృష్ణుడు నివారించేవాడు. నరేంద్రుడిని ఎవరైనా కించిత్తు నిరసిస్తే శివనిందా పాపానికి ఒడిగట్టుకోకు అని వారిస్తూ శ్రీరామకృష్ణుడు ఇలా అనేవాడు. నరేంద్రుడి చర్యలను ఎవరూ విమర్శించుకుంటారు గాక. అతడు గుణ స్వభావాలను పూర్తిగా గ్రహించడం ఎవరి తరం? ఎవరో ఒకప్పుడు నరేంద్రుడు దుర్జన సహవాసంలో చెడిపోతున్నాడని చెప్పగా అతడు ఆవేశపూర్తుడై ఇలా అన్నాడు. అది అబద్ధం. నరేంద్రుడు ఎన్నడూ దుశ్చర్యలకు లోను కాడని తల్లి నాకు చెప్పింది. అతని గురించి నువ్వు అధిక ప్రసంగం చేస్తే నేనిక నీ ముఖం చూడను. ఈ విధంగా శ్రీరామకృష్ణుడు శిష్యుల్లో నరేంద్రుడిని ప్రత్యేక దృష్టితో చూసేవాడు. ఆహార విహారాదుల్లో ఇతర శిష్యులకు ఎన్ని నియమాలు ఏర్పరిచినా నరేంద్రుడికి అలాంటి నిర్బంధాలేవీ లేవు. నరేంద్రుడు నిత్యసిద్ధుడు, ధ్యానసిద్ధుడు. జాజ్జలమానమైన అతడి జ్ఞానాగ్ని దహించలేదని శుద్ధ ఆహారమే లేదు. గోమాంసాన్ని భక్షించి జీవించు నీవు. నరేంద్రుడికి ఈషన్మాత్రము దోషం వాటిల్లదు అనేవాడు. ఎవరైనా మధురభక్షాలను తనకు అర్పించవస్తే వారి స్వభావోద్దేశాలు నిష్కలంకాలని తోస్తేనే కానీ శ్రీరామకృష్ణుడు స్వయంగా వాటిని పరిగ్రహించేవాడు కాడు. శిష్యుడు స్వీకరించడానికి వీలు లేదు. కానీ నరేంద్రుడు తినవచ్చు. నరేంద్రుడు రాకుంటే అతడి ఇంటికి పంపేవాడు. ఒకప్పుడు అన్ని విక్రయశాలలో భోజనం చేసి నేడు నిషిద్ధ ఆహారాన్ని భుజించాను అని నరేంద్రుడు చెప్పగా గురుదేవుడు ఇలా అన్నాడు. అందువల్ల నీకు దోషం ఇసుమంతా లేదు. ఎవడు గోమాంసం తిని తన మనస్సును భగవద్దాయత్తం చేస్తాడో అతడికి అది పరమ పవిత్రమైన అవిష్యాన్నం. విషయలోలుడైన వ్యక్తి భుజించిన అవిష్యాన్నం గోమాంసంతో సమానం. నువ్వు నిషిద్ధ ఆహారాన్ని తిన్నా బాధ లేదు. కానీ ఇతర శిష్యులను చూపుతూ వారిలో ఎవరలా చేసినా అతగాడి స్పర్శనైనా నేను భరించలేను. శ్రీరామకృష్ణుల పలుకులు అమోఘాలు కదా. నరేంద్రుడు వివేకానందుడై పాశ్చాత్య ఖండంలో వేదాంత మత వ్యాప్త గావిస్తుండిన సమయంలో స్పర్ధతో కొందరు క్రైస్తవ మత ప్రచారకులు అతడి ఆహార పానీయాలను గురించి దుష్ప్రచారాలు చేయసాగారు. అప్పుడు శ్రీరామకృష్ణుల శిష్యులు ఇలా గురువాక్యులను స్మరించి సమాధానపడ్డారు. పాశ్చాత్య ఖండంలో ఆ యతివరేణ్యుడు తన సందేశాన్ని వసుగుతూ ఒక నవీన ఆచారాన్ని ఉల్లంఘించాడన్నంత మాత్రాన మునిగిపోయింది ఏమిటి? అతడి విశుద్ధ జీవితాగ్నిజ్వాలకు ఎలా కళంకం అంటుతుంది? సర్వసంపూర్ణ స్వతంత్రుడైన యతీశ్వరుడు కదా అతడు. బ్రహ్మ సమాజ సభ్యుడైన నరేంద్రుడు ఆ రోజుల్లో విగ్రహారాధనను
తీవ్రంగా నిరసించేవాడు. తన సోదర శిష్యుడైన రకాల్ బ్రహ్మానంద స్వామి కాళికాలయంలో విగ్రహాలను మొక్కుతూ ఉంటే చూసి ఏం అవివేకం అంటూ అయిష్టం వ్యక్తం చేసేవాడు. శ్రీరామకృష్ణుడు అది విని నరేంద్రుని ఇలా మందలించాడు. నాయనా, సుగుణారాధనకు అతడి మనసును కలవరపెట్టకు. మొట్టమొదట్లోనే ప్రతి వ్యక్తి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. కానీ నరేంద్రుడికి మనస్సు సమాధానం కలగలేదు. ఈ విషయంగా అతడదే పనిగా శ్రీరామకృష్ణుడితో తర్కించనారంభించగా అతడు ప్రాణం విసిగి, ఆ దివ్యమాతను అంగీకరించుకుంటే నువ్విక్కడకు రావటం ఎందుకు? వెళ్ళిపో అన్నాడు. ఇక్కడకు వచ్చినంత మాత్రాన్నే నేను మీ కాళీమాతృ సిద్ధాంతాన్ని అంగీకరించాలి కాబోలు అంటూ నరేంద్రుడు నిర్భయంగా పలికాడు. అప్పుడు శ్రీరామకృష్ణుడు, నరేన్, తొందరపడబోకు, నా జగన్మాతను స్మరించే రోజులు వచ్చి తీరుతాయి అన్నాడు. ప్రతి అక్షరము గురువాక్యాలు ఎలా యథార్థాలైనాయో నరేంద్రుడు వివేకానందుడై విగ్రహారాధనను ఎలా సమర్థించాడో మున్ముందు చూడగలం. నరేంద్రుడికి అద్వైత వేదాంత రహస్యాలను ఉపదేశించడమే మొదటి నుంచి శ్రీరామకృష్ణుల ముఖ్యోద్దేశం. కానీ బ్రహ్మ సమాజ వాసనలు బలీయాలై ఉండటంతో నరేంద్రుడికి జీవ బ్రహ్మైక్య సిద్ధాంతం దురూహమైంది. అద్వైత ఆశ్రమ స్థాపనాచార్యుడైన నరేంద్రుడికి ఆ రోజుల్లో అద్వైత వాదం తలకు రోకలి చుట్టూ అన్నట్లు ఉండేది. ఒకప్పుడు నరేంద్రుడు తన మిత్రుడితో, ఈ పూజ బ్రహ్మం, ఈ బల్ల బ్రహ్మం, మనం కూడా బ్రహ్మమే, ఎంత అవివేకం, అక్రమం, అస్వాభావికం అంటూ ఏమేమో పలుకుతూ ఉంటే శ్రీరామకృష్ణుడు అతన్ని సమీపించి, బాలుడా, ఏమంటున్నావు? నవ్వుతూ అంటూ అతన్ని స్పృశించి సమాధి నిమగ్నుడయ్యాడు. ఇక నరేంద్రుడి మనోస్థితి ఏమైంది? చరాచర ప్రపంచంలో యావత్ బ్రహ్మం తప్ప రెండవ వస్తువేది కనిపించకపోవడంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. భోజనానికి కూర్చునేసరికి ఆహార పదార్థాలు, భోజన పాత్ర, భోజనం వడ్డించే తల్లి, భోక్త అయిన తాను సమస్తం బ్రహ్మంగా గోచరించగా నరేంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. అతన్ని చూసి, తినవేం నరేంద్ర అని తల్లి అడగ్గా అదే పనిగా తిననారంభిస్తాడు. ఆ మనోస్థితి ఒకంత మారగానే ప్రపంచం అతడికి ఒక కలగా కనిపించసాగింది. ఇనుప కంచెలను చూసి అవి స్వప్న కల్పితాలో యథార్థాలో ఎరగటానికై తలతో వాటిని తాకేవాడు. ఇలా అనేక రోజులు గడిచాయి. చివరకు అద్వైత సిద్ధాంతం నరేంద్రుడి మనోఫలకం మీద ముద్రితమైంది. అద్వైత్వం అతడికి ప్రత్యక్ష గోచరమైంది. శ్రీరామకృష్ణుల పట్ల నరేంద్రుడి భక్తి తాత్పర్యాలు సహస్ర గుణాధికాలైనాయి. తన దివ్యానుభవాలను విమర్శన ప్రదీప కాంతి చేత పరిశీలించండి అని శ్రీరామకృష్ణుడు ఇలా అనేవాడు. వణిజులు రూపాయలు మ్రోగించి నాణించేసేట్లు నన్ను పరీక్షించండి. పరిపూర్ణంగా పరీక్షిస్తేనే కానీ నా మాటలు అంగీకరించవద్దు. ఈ మాటలు జప్తిలో ఉంచుకుని నరేంద్రుడు గురుదేవుణ్ణి పరీక్షించ సమకట్టాడు. శ్రీరామకృష్ణులు శిష్య సమేతుడై ఒకరోజు కలకత్తాకు వెళ్ళాడు. ఇక ఆయన గదిలో ఎవరూ లేరు. నరేంద్రుడు అప్పుడు ఒక వెండి నాణాన్ని శ్రీరామకృష్ణుల పాన్పు మడతలో పెట్టాడు. శ్రీరామకృష్ణుడు కలకత్తా నుంచి తిరిగి వచ్చి పాన్పు మీద కూర్చున్నాడు. వెంటనే అతడి శరీరం మంటలెత్తన ఆరంభించింది. వణికిపోయాడు. చటుక్కున పాన్పు నుంచి దిగాడు. కారణం ఎవరికీ తెలియదు. నరేంద్రుడు మాట్లాడక చూస్తున్నాడు. వెంటనే శిష్యుడొకడు పరుగు ఏదైనా ఉన్నదేమో అని పాన్పు తీసి దులపగా కంగున వెండి నాణెం కింద పడింది.
ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ శ్రీరామకృష్ణుడు ప్రశ్నిస్తుంటే నరేంద్రుడు మెల్లగా బయటికి వెళ్ళిపోయాడు. నరేంద్రుడి ముఖవళికలను చూసి సంగతి గ్రహించి శిష్యుడు తన్ను పరీక్షించినందుకై శ్రీరామకృష్ణుడు సంతోషించాడు. అద్భుతమైన అతడి కాంచన జయాన్ని గాంచి శిష్యులు నిశ్చేష్టులైనారు. సాధన సాధన దశలో అతడు అంతఃకరణాన్నే కాక కర్మేంద్రియాలను సైతం నివృత్తివశం చేసుకోవటంతో కాంచనాది లోహపుటునికి గ్రహించి వణికిపోయేటి అద్భుత స్థితి అతడికి అబ్బింది. జితేంద్రియత్వంలో ఇంతకంటే పరమావధి ఏది? సత్యాన్వేషణలో శ్రీరామకృష్ణుడు తన మనస్సును చెరుకుగడను గానుగులో వేసి పిండేట్లు పిండి విడిచిపెట్టాడు. బ్రహ్మానంద రసం అతడికి పుష్కలంగా లభించింది. నిర్వికల్ప సమాధి కర్తామలకమైంది. మీ స్థితి సామాన్య మానసిక స్థితి. నా మనసు సర్వదా సమాధి స్థితికి ఉన్ముఖమై ఉంటుంది. వ్యవహార స్థితికి రావటానికై నేను ప్రబలయత్నం చేయాలి అని శ్రీరామకృష్ణుడు వచించేవాడు. పువ్వులను పుచ్చుకొని శివార్చన చేయబోయేటంతలో సమాధి నిమగ్నుడు కాగా అవి చేత నుంచి జారి భూదేవిని అలంకరించేవి. కాళికాదేవిని అర్చించడానికి అమర్చబడ్డ గంధ పుష్పాదులను తన తల మీద వేసుకుని నిశ్చల సమాధి నిమగ్నుడయ్యేవాడు. ఇలాంటి శ్రీరామకృష్ణుడి జితేంద్రియత్వాన్ని, కాంచన జయాన్ని కళ్ళారా చూసి నరేంద్రుడు వివసుడయ్యాడు. పరిపూర్ణంగా పరీక్షిస్తే గాని శ్రీరామకృష్ణుడు ఎవరిని శిష్యుడిగా స్వీకరించేవాడు కాడు. కఠిన పరీక్షలకు తాళనిది నరేంద్రుడు అతడి శిష్యుడు కాలేడు. నరేంద్రుడి శరీరాన్ని పరిశోధించే శ్రీరామకృష్ణుడు ఇలా అన్నాడు: నీ శరీర లక్షణాలు మంచివే, కానీ నిద్రించేటప్పుడు నీ ఊపిరి కాస్త భారంగా ఉంటుంది. దీర్ఘాయుర్దాయానికి ఇది లక్షణం కాదని యోగులు పేర్కొంటారు. మరొకప్పుడు ఇలా పలికాడు: నువ్వు శుష్క వేదాంతివి కావు. గాఢమైన భక్తి, ప్రదీప్తమైన జ్ఞానము నీలో సమ్మేళనమై ముందు ఉన్నాయని నీ కళ్ళు తెలియజేస్తున్నాయి. శ్రీరామకృష్ణుడు ఒకప్పుడు నరేంద్రుడిని అతి కఠినంగా పరీక్షించాడు. నరేంద్రుడిని చూస్తే శ్రీరామకృష్ణుడు ఎలా ఆనంద పరవశుడయ్యేవాడో చూసి ఉన్నాం కదా. అతన్ని చూసిన మాత్రానే శ్రీరామకృష్ణుడు సమాధి స్థితిని చెందిన సమయాలు అనేకం. అలాంటి నరేంద్రుడు వస్తే అతన్ని పలకరించడం మానుకున్నాడు. కన్నెత్తి కూడా చూడకున్నాడు. అంతేగాక పెడముఖం పెట్టాడు. అనేక సమయాలు ఇలా గడిచాయి. కానీ గురుదేవుడి పట్ల నరేంద్రుడి మనోభావం వీసమైనా మారలేదు. యథాప్రకారం నరేంద్రుడు అతన్ని సందర్శిస్తూనే ఉన్నాడు. శ్రీరామకృష్ణుడు అది చూసి సంతోషపడి ప్రేమాతిశయంతో చివరికి ఒక రోజు ఇలా అడిగాడు: వస్సా నరేంద్ర, నోరు మెదిపి నీతో నేనొక్క మాటైనా పలుకుకున్నా నువ్వు ఇక్కడకు వస్తూనే ఉన్నావే, కారణం ఏమిటి? అందుకు నరేంద్రుడు ఇలా బదులు చెప్పాడు: మహాశయ, నీ మాటలను ఆలకించడానికి వస్తున్నాననుకుంటున్నారా? మీ పట్ల ఉన్న గాఢానురక్తి చేత మిమ్మల్ని చూడటానికై దక్షిణేశ్వరానికి వస్తాను. శ్రీరామకృష్ణుడు బ్రహ్మానంద భరితుడే నరేంద్రుని అభినందించాడు. మరొకప్పుడు శ్రీరామకృష్ణుడు నరేంద్రుని చేరబిలిచి, ఘోర తపస్సు చేసి నేను సంపార్జించిన దివ్యశక్తులను తల్లి ఆజ్ఞ మేరకు నీకు వసకదలుచుకున్నాను. ఏమంటావు అని అడిగాడు. అవి తనకు భగవత్ సాక్షాత్కారంలో అక్కరకు వస్తాయా అని నరేంద్రుడు ప్రశ్నించగా, అందుకు వినియోగపడవు, కానీ సాక్షాత్కారం పొందగా భగవత్కార్యాలను వనర్చడంలో వినియోగపడతాయి అని బదులిచ్చాడు. అలాగైతే నాకు వద్దు, ముందు భగవత్ సాక్షాత్కారం పొందనివ్వండి.
తదనంతరం నాకు ఆ శక్తులు అవసరమో కాదో నిర్ణయిస్తాను. ఇప్పుడే వాటిని స్వీకరిస్తే నా పరమావధిని మర్చిపోతానేమో. స్వార్థం కోసం వినియోగించి దురవస్థల పాలబడతానేమో. నాకు వద్దు అన్నాడు. శ్రీరామకృష్ణుడు నరేంద్రుని పరీక్షించి ఉండవచ్చు. ఏమైనా నరేంద్రుడు అలా దివ్యశక్తులను నిరాకరించినందుకు శ్రీరామకృష్ణుడు అపరిమితానంద భరితుడైనాడు. ఆ గురు శిష్య సంబంధాన్ని వర్ణించడం ఎవరి తరం? శ్రీరామకృష్ణ మహోపదేశ శకరాలతో నరేంద్రుడి హృదయ కమలం ఎలా వికసించిందో ఎవరు చిత్రించగలరు? తన గురుదేవుడి పాద సన్నిధ్యంలో నరేంద్రుడు ఎలాంటి స్వాతంత్ర్యాన్ని అనుభవించాడో, ఎలాంటి పావనామృతానందోత్తుంగ తరంగాల్లో ఓల్లాడాడో వర్ణించ ఎవరి శక్యం? నరేంద్రుడితో శ్రీరామకృష్ణ సన్నిధిలో కూర్చుని ఉంటే అది కొంతవరకు మనకు సాధ్యమయ్యేదేమో. భగవత్ సాక్షాత్కార భాగ్యం పొందిన గురు శిష్యుల అన్యోన్య ప్రేమానురాగాలను ఎరగటం ఎంత కష్టసాధ్యమో కదా. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో గురు శిష్యులు పార్ట్ 8లో గురు శిష్యుల గురించి చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 9 చెప్తాను ఫ్రెండ్స్. పార్ట్ 9లో నరేంద్రుడు వికాసం మూర్తిమత్వం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.